దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఇదుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం కరెంట్ ఆఫీస్ వద్ద బీజేపీ మండల అధ్యక్షులు రాజేంద్రరెడ్డి వర్మ, మండల ప్రధాన కార్యదర్శి నెట్రంపాక శివప్రసాద్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు కేతిరెడ్డి అవినాష్ రెడ్డి చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనిషికి జీవన మూలాధారం చెట్లేనని తెలియజేశారు. చెట్లను పరిరక్షించాలని, చెట్లు లేనిదే మనిషికి జీవం లేదని, మనం పీల్చే గాలి కలుషితం అయిపోయిందని, దాన్ని పరిరక్షించుకోవటం మన యొక్క బాధ్యత అన్నారు. ప్రజలు వారి ఇంటి వద్ద ఒక్క మొక్కనైనా నాటుకుని వారి ఆరోగ్యాలను పరిరక్షించుకోవాలని తెలియజేశారు. ఒక చెట్టును బతికేస్తున్నారా రెడ్డి గారు? भारत माता के जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम. ఈరోజు ప్రపంచ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుంటూ ఇదుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం కరెంట్ ఆఫీస్ వద్ద మొక్కల నాటడం కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం పీల్చే గాలి, తీసుకునే ఆహారం ఎక్కడి నుంచి వస్తున్నాయనేది గమనించాలి. మనం పీల్చే గాలి సరిక్రమంలో ఉంటేనే మనం బతకడానికి ఆస్కారం ఉంటుంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే పీల్చే గాలి కలుషితం అయిపోయింది. దాన్ని పరిరక్షించుకోవడం కోసం ఎన్నో మొక్కలను నాటి మనం పీల్చే గాలిని పరిశుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా తీసుకునే ఆహారం కూడా పరిశుభ్రంగా ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎక్కువగా కెమికల్ యూజ్ చేస్తున్నాం వేసే పంటల్లో కావచ్చు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు అనేకం తలెత్తుతూ ఉన్నాయి. కాబట్టి తీసుకునే ఆహారం కూడా మంచి ఆహారం తీసుకోవాలి. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దీని గురించి ఎన్నో సేంద్రియ వ్యవసాయ కార్యక్రమాలు ఎన్నో చేపట్టారు. ప్రధానమంత్రి ప్రణామ్ అనే కార్యక్రమం కూడా ఉంది. దీని గురించి రైతుల అవగాహన తెలుసుకొని సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ మంచి ఆరోగ్యమైనటువంటి ఆహారం తీసుకోవాల్సింది ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా ఇటువంటి మొక్కలు ఎన్నో ఇక్కడ ఇదుకూరుపేట మండలంలో నాటుతాము. ఇది మొదటి మొక్క. కాబట్టి ఇటువంటి మొక్కలు ఎన్నో ఇంకా దిగ్విజయంగా నాటాలని, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం.